మీకు కాని వివాహంలో జోక్యం వేయడం పాపం తెలుసుకోవాలా? అది హానిహీనంగా అనిపించవచ్చు, అది ప్రేమగా కూడా అనిపించవచ్చు. కానీ దేవుని కళ్లలో విధ్వంస మార్గం నడుస్తున్నారు. సామెతలు 13:4 ప్రకారం వివాహాన్ని గౌరవించాలి. వివాహశయాన్ని మనం పవిత్రంగా ఉంచాలి. దేవుడు వ్యభిచారం మరియు అనైతికులను తీర్పు చేస్తాడు. ఎవరూ తెలియకపోయినా దేవుడు మీపై ఇప్పటికే తీర్పు వేశారు. సామెతలు 6:27 మనిషి ఛాతీలో మంట తగలగలవా? దుస్తులు కాలతాయా? ద్వితీయవాద్యము 28 మీరు దేవుని వ్యతిరేకిస్తే హెచ్చరించబడతారు. మీరు చేసే ప్రతి ప్రయత్నం నిరంతరం పూర్తిగా విఫలమవుతుంది. వివాహం ధ్వంసం చేస్తే మీరు కేవలం ఒక జంటను బాధిస్తారు. మీరు దేవునిని స్వయంగా అపహరిస్తున్నారు. ఫలితాలు: విధ్వంసం, అవమానం, వ్యాధి, శాంతి లేని జీవితం. మలాకి 2:16 ప్రకారం దేవుడు విడాకులను ద్వేషిస్తాడు. ఈ రోజు మీకు ఇంకా పశ్చాత్తాపం చేయవచ్చు. నిషిద్ధ సంబంధం వదిలి దేవుని క్షమాపణ కోరండి. ఇతరుల వివాహంతో ఆటలు ఆడకండి. మీరు చేస్తే మీరు శాశ్వత తీర్పును ప్రేరేపిస్తున్నారు. మీ మనసుకు స్పర్శనైతే దేవుడు నాకు కరుణ చూపించాలి టైప్ చేసి పంచుకోండి. Download ShareChat.